జగన్ పైనే గురి. ఎన్నికల్లో చంద్రబాబుతోనే పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్లడానికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. తనతో పాటు వామపక్షాలను కూడా ఆయన తన వెంట తీసుకుని వెళతారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగుతారని అంటున్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీకి దూరమైన నేపథ్యంలో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన, వామపక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మతతత్వ పార్టీగా భావిస్తూ బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మహాకూటమిలోకి వచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. తన జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 3 ఏళ్ల క్రితం స్థాపించారు. అయితే ఇప్పటి వరకు వ్యవస్థాగత నిర్మాణం జరగలేదు. ఇప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. నియోజకవర్గాల వారి సేవాదళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తన లక్ష్యాలను ఖరారు చేసి స్పష్టత ఇవ్వడానికి ముందే వ్యూహాన్ని ఖరారు చేసుకునే దిశగా పవన్ కళ్యాణ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికి కన్నా దీర్ఘకాలిక ప్రజా సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయన చంద్రబాబుతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కార బాధ్యతను తీసుకుని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. అందుకు చంద్రబాబు సహకారం కూడా తీసుకున్నారు. రానున్న రోజుల్లో చేనేత కార్మికుల సమస్యలతో పాటు అవయవదానం ప్రాజెక్టును కూడా చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరిన్ని సమస్యలను కూడా గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సమస్యలను గుర్తించిన తరువాత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. అక్టోబర్ నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర ఆలోచన కూడా ఆయనకుందని చెబుతున్నారు. రాష్ట్రంలోని అనేక సమస్యల్లో కాపు సమస్య ఒకటే అని, కులంతో ముడిపెట్టి దాన్నే ప్రధాన సమస్యగా చూపకూడదని ఆయన భావిస్తున్నారు. ఆ రకంగా మిగిలిన కులాల వారిని దూరం చేసుకోవడానికి ముందస్తుగానే జాగ్రత్త పడ్డారు. రానున్న రోజుల్లో రాజకీయ పునరేకీకరణ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు దగ్గర కావడం ద్వారా బీజేపీకి, వైసీపీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. పార్టీ ఇప్పటికిప్పుడు అద్భుతాలు చేస్తుందని ఆయన చెప్పడం లేదు. అద్భుతాలు చేయాలని కూడా అనుకోవడం లేదు. అందువల్ల నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసే సేవా దృక్పథం గల కార్యకర్తలను ఆయన ఎంపిక చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. విమర్శలు చేయడం కన్నా సమస్యలను పరిష్కరించే దిశలో పనిచేయాలని ఆయన అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా 45% మంది మొగ్గు చూపుతున్నారని, టీడీపీ వైపు 43% మంది మొగ్గు చూపుతున్నారని, బీజేపీకి 2.6%, జనసేన వైపు 1% మంది మొగ్గు చూపుతున్నారని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ కళ్యాణ్ పరిగణలోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేసే కన్నా ప్రజల మనసులను చూరగొనడానికి అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన, వామపక్షాలు మహాకూటమి గడితే అనివార్యంగా బీజేపీ జగన్కు దగ్గరవుతుందని భావిస్తున్నారు. అక్టోబర్ 27 నుండి పాదయాత్ర చేయనున్నట్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ ఎదుర్కోవడమే ఎజెండాగా పవన్ కళ్యాణ్ వ్యూహరచన ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్థితిలో సెప్టెంబర్ 2వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.